హలో, నమస్తే. బాగున్నారా? వెల్కమ్ టు జీదాస్ మ్యాథ్స్ ఛానల్. 10వ తరగతి సాంఖ్యాక శాస్త్రంలో వర్గీకృత దత్తాంశానికి మధ్యగతాన్ని కనుక్కునే పద్ధతిని ఈరోజు మనము నేర్చుకుందాము. వర్గీకృత దత్తాంశానికి మధ్యగతానికి కనుక్కోవడానికి కావలసినటువంటి సూత్రం మధ్యగతం is equal to L plus n/2 minus CF by F into H. మరోసారి చూసుకోండి. మధ్యగతము is equal to L plus n/2 minus CF by F into H. ఇక్కడ అన్ని అంశాలకు వివరణాత్మకం కావాలి, వివరణ కూడా రాయడానికి రావాలి. ఎల్ మధ్యగత తరగతి దిగువ హద్దు, ఎల్ మధ్యగతి తరగతి దిగువ హద్దు, ఎన్ పౌనఃపున్యాల మొత్తం, దాన్నే సమేషన్ ఎఫ్ఐ అని కూడా అంటాం. సిఎఫ్ మధ్యగత తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం, సిఎఫ్ మధ్యగత తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం, ఎఫ్ మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం, హెచ్ మధ్యగత తరగతి యొక్క పొడవు, హెచ్ మధ్యగత తరగతి యొక్క పొడవు. ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని సమస్యను సాధించే పద్ధతిని ఈరోజు మనం నేర్చుకుందాం. మధ్యగతము ఈజ్ ఈక్వల్ ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఈ సూత్రం మంచిగా నేర్చుకోవాలి. ఒక అభ్యాస దీపికలోని ఒక సమస్యను ఈరోజు మనం సాధించాం. ఈ క్రింద ఇవ్వబడిన దత్తాంశానికి మధ్యగతము కనుక్కొనండి. తరగతి అంతరాలు ఇవ్వబడ్డాయి, తర్వాత పౌనఃపున్యాలు ఇవ్వడం జరిగింది. మనం ఇందాక నేర్చుకున్నటువంటి సూత్రాన్ని ఉపయోగించి ఈ సమస్యకు మధ్యగతాన్ని కనుక్కునే పద్ధతిని నేర్చుకోవడానికి మొట్టమొదట మనము పట్టికను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పట్టికలో సంచిత పౌనఃపున్యాలను మనము సొంతంగా రాయాలి. ఈ విధంగా మనము తరగతి అంతరాలు, పౌనఃపున్యము ఇచ్చినటువంటి దాన్ని మనం రాసుకోవాలి, పట్టికను తయారు చేసుకోవాలి. తరగతి అంతరాలు, పౌనఃపున్యం, సంచిత పౌనఃపున్యం. సంచిత పౌనఃపున్య పట్టికను మనము ఏ విధంగా లెక్కించుకోవాలో చూడండి. ఇక్కడ తరగతి అంతరాల్లో 0 నుంచి 10 మంది ఉన్నారు, అంటే 10 కంటే తక్కువైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కరు. 10 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఒక్కరు. రెండవ తరగతి చూడండి, 20 కంటే తక్కువ ఉన్నవాళ్ళు. 20 కంటే తక్కువ అంటే ఈ 10 కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా వస్తారు, ఈ తరగతిలోని వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి ఇద్దరిని మనం కలిపి సంచిత పౌనఃపున్యం అవుతుంది. నలుగురు అవుతారు. అదేవిధంగా 30 కంటే తక్కువ ఉన్నవాళ్ళు, 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళంటే ఈ పైన ఉన్న వాళ్ళందరూ వస్తారు. 1 + 3 + 5, 1 + 3 + 5 మొత్తము 9 మంది అవుతారు. అదేవిధంగా 40 కంటే తక్కువ ఉన్నవాళ్ళు, 40 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఈ తరగతి పైన ఉన్న వాళ్ళందరినీ మనము కలుపుకోవాల్సి ఉంటుంది. 1 + 3 + 5 + ఈ తరగతిలోని ఉన్న 12 మంది
ఈజ్ ఈక్వల్ టు మొత్తం కలిపితే 21 అవుతుంది. చూసుకోండి, 1 + 3 4, 4 1 5 9, 9 1 2 11, 1 దశకిలం, 1 + 1 21. ఈ తరగతికి వస్తే 50 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, 50 కంటే తక్కువ ఉన్న వాళ్ళు పై ఉన్న వాళ్ళందరూ కూడా కలుపుకోవాలి. ఒకటి ప్లస్ 3 + 5 + 12 + 6 మొత్తం 27. అదేవిధంగా 60 కంటే తక్కువ ఉన్నవాళ్ళు, 60 కంటే తక్కువ ఉన్నవాళ్ళు చూడండి, 1 + 3 + 5 + 12 + 6 + 3. 60 కంటే తక్కువ ఉన్న వాళ్ళు మొత్తం 30 ఉన్నారు. ఇక్కడ సమ్మేషన్ FI మొత్తం కలిపితే ఇది కూడా 30 అవుతుంది. ఈ విధంగా మనం సంచిత పౌనం పుణ్య పట్టికను తయారు చేసుకున్నాం. ఈ సంచిత పౌనం పుణ్యం పట్టిక తయారు చేసుకున్న తర్వాత మనము మధ్యగత తరగతిని గుర్తించాలి. ఆ మధ్యగత తరగతిని ఏ విధంగా గుర్తించాలి అనేది మనం నేర్చుకోవాలి. దానికోసం మనకు సమ్మేషన్ FI పౌనం పుణ్యాల మొత్తం, దీన్ని ఏమంటాము అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 30. దీంట్లో n/2ను మనం కనుక్కోవాలి. n/2 ఎంత అవుతుంది? 30. n అంటే 30/2. 2తో 1 వేస్తే 15 వస్తుంది. 2 × 2 2 10 30. ఈ 15 అనేది ఏ సంచిత పౌనం పుణ్యంలో ఉందో చూసుకోవాలి. సంచిత పౌనం పుణ్యం అంటే మొదటిది 2, తర్వాత ఉన్నది ఇక్కడ చూడండి 2, తర్వాత ఉన్న 4, తర్వాత 9, తర్వాత 21. చూడండి, మనకు కావాల్సింది 15. ఈ 15 అనేది మనకు 21లో ఉంది, 21లో వచ్చింది 15. కాబట్టి మొదట వచ్చే తరగతినే తీసుకోవాలి. మనకు 21లో 15 ఉంది కాబట్టి ఈ 30 తర్వాత 40, 30 40 తరగతే మనకు మధ్యగత తరగతి అవుతుంది. ఇది కావలసినటువంటి మధ్యగత తరగతి. ఈ విధంగా మనము మార్క్ చేసుకుందాం. ఇందులో మనకు కావాల్సినది ఏంటో గుర్తుపెట్టుకుందాం. ఒకటి L కావాలి, తర్వాత H కావాలి, తర్వాత CF, F, n/2. n/2 మనము ముందే కనుక్కున్నాం కాబట్టి దాని విలువ 15. L అంటే తరగతి యొక్క దిగువ హద్దు కాబట్టి ఈ తరగతి యొక్క దిగువ హద్దు మనకు 30 ఉంది, పైన కూడా 30 సేమ్ ఉంది కాబట్టి 30ని మనము తరగతి దిగువ హద్దుగా తీసుకోవాలి. సో తరగతి దిగువ హద్దు 30 అవుతుంది. H తరగతి యొక్క ఎత్తు ప్రతి తరగతి యొక్క ఎగువ హద్దు నుంచి దిగువ హద్దు తీసేస్తే ఎత్తు వస్తుంది. 10లో 0 పోతే 10, 20లో 10 పోతే 10. సో తరగతి యొక్క ఎత్తు 10 ఉంది. CF అంటే మధ్యగత తరగతికి పై ఉన్నటువంటి తరగతి యొక్క
సంచిత పౌనఃపున్యం ఇక్కడ ఎంత ఉంది 9, కాబట్టి సిఎఫ్ అంటే 9 అవుతుంది. ఎఫ్ మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం ఇది 12. ఈ విలువలన్నీ మనము సూత్రంలో వేసి మధ్యగతాన్ని ఏ విధంగా అనుకోవాలి చూసుకోవాలి. మరోసారి చూసుకోండి, మధ్యగత తరగతిని ఏ విధంగా మనం గుర్తించాలి. ఇక్కడ ఇక్కడ పౌనఃపున్యాలన్నీ ఇవ్వబడ్డాయి. ఈ పౌనఃపున్యాల మొత్తం 30 అయింది. ఈ 30నే మనము n = 30గా తీసుకోవాలి. పౌనఃపున్యాల మొత్తాన్ని n = 30, n/2 చేసినాం. n/2ను కొట్టివేత పోతే 2 ఎక్కం 2, 2 15ల 30 అవుతుంది. 2 15ల 30, 15 వచ్చింది మనకు. ఈ 15 విలువ ఏ సంచిత పౌనఃపున్యం ఉందో లెక్క పెట్టుకోవాలి. 2లో 15 లేదు, 4లో లేదు, 9లో లేదు, 21లో 15 వస్తుంది, 27లో కూడా వస్తుంది. కాకపోతే ముందు వచ్చింది తీసుకోవాలి. 21లో 15 ఉంది కాబట్టి ఇదే మనకు కావాల్సినటువంటి మధ్యగత తరగతి అవుతుంది. ఈ మధ్యగత తరగతిని మనము గుర్తించాలి. ఇందులో ఎల్ 30 అవుతుంది, ఎఫ్ 12, మధ్యగత తరగతి యొక్క ఎఫ్ 12, సిఎఫ్ మధ్యగత తరగతికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యాల మొత్తము, సో 9. తర్వాత హెచ్ ఈ 10 నుండి 0 పోతే 10, దానే తరగతి యొక్క ఎత్తు అంటాం. ఈ విధంగా అన్ని విలువలు రాసుకున్న తర్వాత మనము సూత్రం రాసి చేసుకోవాలి. మధ్యగతం యొక్క సూత్రం మధ్యగతం is equal L plus n/2 minus CF by F into H. ఇందులో ఎల్ అంటే ఎంత చూద్దాం. విలువలన్నీ కూడా ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది. ఎల్ అంటే 30, హెచ్ అంటే 10, సిఎఫ్ అంటే 9, ఎఫ్ అంటే 12, n/2 అంటే 15. ఎల్ 30, హెచ్ 10, సిఎఫ్ 9, ఎఫ్ 12, 15. ఎల్ 30 ప్లస్ n/2 15, సిఎఫ్ 9, ఎఫ్ అంటే 12, హెచ్ అంటే 10. ఇక్కడ 30ని అదేవిధంగా పెట్టి ముందర ఉన్న పదాన్ని సూక్ష్మీకరణ చేద్దాం. 15లో 9 పోతే 6 బై 12 ఇంటూ 10. లవంహారం ఒకే ఎక్కంలో వెళ్తుంది. 6 ఎక్కం 6, 6 2 12, 2 ఎక్కం 2, 2 5 10. 30 ప్లస్ మిగిలింది 1 ఇంటూ 5, 6 వెళ్ళిపోయింది కదా, 1 ఇంటూ 5, 1 5 5. సో
30+5 35 అనేది మధ్యగతం అనేది ఆన్సర్. మధ్యగతాన్ని ఇంగ్లీష్లో మీడియన్ అంటాం. ఈ విధంగా మనం మధ్యగతం సూత్రం చూసుకోండి ఒకసారి మరోసారి. ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/H. ఇక్కడ ఎల్ విలువ మనం పట్టిక నుంచి తెలుసుకుంటే ఎంత? 30. n/2 విలువ వచ్చింది 15. CF సంచిత పౌనఃపున్యం 9 ఇంటూ H 10 బై F మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం 12. ఇక్కడ 15లో 9ని తీసేయాలి కాబట్టి 6 వచ్చింది. 6 ఎక్కంతో 12 కొట్టివేత చేస్తే 6 ఎక్కం 6, 6 రెంట్ల 12. తిరిగి మళ్ళీ 2 మిగిలింది కాబట్టి 2 1ల 2, 2 5ల 10. 5 ఇంటూ 1 5 ఎక్కం 5 ఎక్కం 5. 30+5 కూడితే ఎంత? 35. ఇది మనకు వచ్చినటువంటి మధ్యగతం. ఇదే విధంగా టెక్స్ట్ పుస్తకంలోని లెక్కలను మీరు సాధించుకోండి. పద్ధతి ఇదే, విలువలు మాత్రమే మార్పు చెందుతాయి. థ్యాంక్ యూ.